ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై 13-14 నెలలు దాటిపోయింది. ఈ 13-14 నెలల కాలంలో ఆయన ప్రజలకిచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా విఫలం చెందిన సంగతి ఇవాళ తెలంగాణ ప్రజలు కోడై కూస్తున్న విషయం మనందరికి తెలుసు. ఇట్లా నేను విఫలమవుతున్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను, దీని నుంచి ప్రజలను దీన్ని ఈ వైపు నుంచి డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడో 15 నెలల క్రితం జరిగినటువంటి ఈ ఫార్ములా కార్ రేసు విషయం గత 2 నెలల నుంచి దాన్ని ప్రచారంలో పెడుతూ దాంట్లో ఏదో జరిగిందని, దాంట్లో ప్రాసెస్ కరెక్ట్ జరగలేదని, ఎవరికో ఏదో ముట్టిందని ప్రచారంలోకి తెచ్చి ఇవాళ 15 నెలల క్రితం జరిగినటువంటి ఆ కార్ రేసు వ్యవహారం మీద ఇవాళ కేటీఆర్ పైన కేసు పెట్టడానికి ప్రయత్నం చేసిర్రు. ఇవాళ కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా ప్రజల దృష్టి మార్చాలి. ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం బయటపడుతున్న విషయం ప్రజల దృష్టి మలిచి ఇటువైపు తీసుకురావాలని ఒక చిల్లర మల్లర పొలిటికల్ డ్రామా ఇవాళ రేవంత్ రెడ్డి ఆడుతూ ఉన్నాడు. ఇంతకుముందు జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కేటీఆర్ గారు తీసుకువచ్చిందే ఈ కార్ రేస్. ఎందరో ముఖ్యమంత్రులు, చివరికి ప్రధానమంత్రి గారు కూడా ప్రయత్నం చేసే ప్రాజెక్ట్ ఇది. దాన్ని రద్దు చేసింది